నమస్కారం శ్రీశిత ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. సో మన ప్రతిరోజు దినపత్రికలోని ముఖ్యమైన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ టీకి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరి వెంకట శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. ఒకసారి ముందుగా చూద్దాం, తర్వాత మన ప్రకాశం డిస్టిక్ న్యూస్కి వెళ్దాం. సో యాజ్ యూజువల్ ముందుగా సాక్షిలో చూస్తే, సో మీ ఓటుతోనే మీ రాత మార్పు, కళ్ళెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ఇంటింటా వివరించండి. పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలిలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్. ఈ 58 నెలల పాలనలో ఊరూరా సంక్షేమాభివృద్ధి, ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఇంటింటికి లబ్ధి. ఇక పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం, టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు ఫలితం. ఇక వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం, ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి అని చెప్పేసి కన్నబాబు, ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. ఇక లైవ్లో ఎన్నాళ్ళలో నో ఛాన్స్, టీడీపీలో కోట్లకు సీట్లు, అభ్యర్థుల ఎంపికలో డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తేటతెల్లం. ఇక జనసేనను చిదిమేసిన చంద్రబాబు, పొత్తు పేరుతో జనసేన ఉనికికే ఎసరు పెట్టిన టీడీపీ అధినేత. ఇవి ప్రధాన వార్తలు సాక్షిలో. ఇక ఈనాలో చూస్తే జనం చెవుల్లో జగన్ పువ్వులు, 100 కోట్లున్న అభ్యర్థులు పేదవార, దాడులకు పాల్పడిన వారు సౌమ్యుల, సీఎం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే, అభ్యర్థుల పరిచయం పేరుతో పరిహాసం, ఇంకొని వేలేసుకుంటున్న ప్రజలు. ఇక వైకాపా ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ, ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే మా కోసం ఏం చేశారని నిలదీయండి, కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి నిన్న వారాహి విజయవేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు ఏడాదికి ₹1,00,000 సాయం, ఇంట్లో ఉన్న అర్హులందరికీ పింఛన్లు అని చెప్పేసి నిన్న షర్మిల గారు చెప్పారు. ఇక ఎన్నికల డిఎస్సి వాయిదా, కోడ్ ముగిసిన తర్వాత టెట్ ఫలితాల విడుదల, డిఎస్సి నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. సో ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు సార్. ఇక చివరిగా ఆంధ్రజ్యోతిలో చూస్తే, భారతరత్నగా టీవీ తరఫున స్వీకరించిన కుమారుడు ప్రభాకర్ రావు, దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన రాష్ట్రపతి, మరో 3కి ప్రదానం స్వీకరించిన కుటుంబీకులు. సో నేడు అద్వానీకి ఆయన నివాసంలోకి వెళ్ళి రాష్ట్రపతి గారు అందజేయనున్నారు. ఆరోగ్యం బాగాలేదు. అవును. ఇక తొలి సంతకం మెగా డిఎస్సి పైనే, గాడి తిప్పిన పాలనను దారిలో పెడతా, ఒక డ్రైవర్లా మిమ్మల్ని గమ్యం చేరుస్తా, జగన్ బెండు తీసి ట్రెండ్ వచ్చింది, ఆయన పులివెందుల్లోనే నమ్మడం లేదు అని చెప్పేసి నిన్న చంద్రబాబు గారు వార్త. ఇక కడప బరిలో షర్మిల, ఎంపీ స్థానానికి పోటీ, అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా రెడీ. ఇక అడ్డగోలు జీవోలకు బ్రేక్, మున్సిపల్ శాఖలో బిల్లులు చెల్లింపులపై ఆంధ్రజ్యోతి కథనం, తోకముడిసిన రాష్ట్ర ప్రభుత్వం, చెల్లింపులకు ఉత్తర్వులు సవరణలు. ఇక 20,000 కోట్లు దోచుకున్న జగన్ పేదవాడు అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు. ఇవి సార్ మొత్తానికైతే స్టేట్లో ఉన్న ప్రధాన వార్తలు. ఆరోపణలు ప్రత్యారోపణలు 2 ఏళ్ళు మనం వినాల్సింది తప్పదు. సో ఇక మన ప్రకాశం డిస్టిక్ వార్తలకు వస్తే, పండిన ఈవీఎంల ర్యాండమ్ తనిఖీ, అంటే ర్యాండమ్ గా అంటే ఇప్పుడు ఈవీఎంలు ఉన్నాయి కదా, ఈవీఎంల మీద అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఈవీఎంలు తీసేయాలని, మళ్ళీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంలు అనేవి కొంత తేలికైపోయింది. ఎలక్షన్ చాలా తేలిక, రిజల్ట్ రావాలంటే ఇప్పుడు అట్లా కాకుండా వెంటనే వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రోజు సాయంత్రానికి అసలు గంటలోనే మనకి మొత్తం వాతావరణం కూడా అర్థమైపోతుంది. అసలు ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి అంటే ఇది అంత శాస్త్రీయత ఏమి కాదు, శాస్త్రీయబద్ధమైనటువంటిదే. ఒకవేళ దీంట్లో కనుక ఏదైనా మోసాలు జరిగితే అసలు ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఓడిపోయే ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? అంతేగా, ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి, మేనేజ్ చేసుకోవచ్చుగా. అవన్నీ ఊరక ఆరోపణలు ఇవన్నీ చేయటం తప్పితే శాస్త్రీయత అయితే మటుకు లేదు. కాబట్టి అందుకనే దీన్ని ప్రత్యక్షంగా వాళ్ళకి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరికీ ప్రత్యక్షంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీ ఎవరైతే రాజకీయ నాయకుల పార్టీల ప్రతినిధులు ఉంటారో వాళ్ళతోటి ర్యాండమైజేషన్ నిర్వహిస్తారు. అంటే వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా పరిశీలన చేసుకోవచ్చు, దానికి ఎక్కడో చోట ఒకటి తీసి తనిఖీ చేసుకోవచ్చు, చేస్తారు. అదొకటి. ప్లస్ 2వ తేదీ ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళ సమక్షంలో కూడా మళ్ళీ పరిశీలన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. 2 సార్లు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చినప్పటి నుంచి కూడా
జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆయన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. కోర్టు ఉల్లంఘన చేసినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నాటికి 18,14,371 మంది ఓటర్లు ఉన్నారట. దీంట్లో కొద్దిగా 5,457 మళ్ళీ కొత్తగా వచ్చినాయి, వివిధ పెండింగ్లో కూడా కొంత ఉన్నట్లుంది. ఇవన్నీ పరిశీలన చేస్తే మళ్ళీ ఆ 5,000 కూడా కలిసేదానికి అవకాశం ఉంది. ఈ నెల 13 వరకు కూడా 15 ఉంది కాబట్టి కొన్ని పెరగడానికి అవకాశం ఉంది. మొత్తం మీద 10,000 దాకా పెరిగితే పెరగచ్చు, అంత మించి కూడా ఏమి ఉండవు. ఇప్పటికే అందరిలో అవేర్నెస్ ఉంది, దాన్ని చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నాయి. అలానే రైజ్ కాలేజీలో రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలానే ఈ పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని వార్తల మీద ఈ సి విజిల్ అని చెప్పి ఏదో పెట్టారు, యాప్ ఉంది కదా, దాని ద్వారా ఫిర్యాదులు రావడం, వాటిని కూడా పరిష్కరించామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలానే కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వీటిలో పాల్గొంటున్నారు, వాళ్ళ ప్రచారాల్లో. ఒక రెగ్యులర్ ఉద్యోగి, 7 కాంట్రాక్ట్ ఉద్యోగులు, 20 మంది వాలంటీర్లు, 2 రేషన్ డీలర్లపై కూడా చర్య తీసుకున్నారు ఇప్పటికీ. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి వాళ్ళ మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. అలానే పోలీసు విభాగం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు పరిశీలన, అక్కడ ఉండాల్సినటువంటి ఏర్పాట్లు, సమస్యాత్మక కేంద్రాలు, ఇవన్నీ కూడా గుర్తించినట్లు నిన్న కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోర్టు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసామన్నటువంటి విషయాలన్నీ కూడా వెల్లడి చేయడం జరిగింది. రైట్. ఇక వైసీపీ క్లీన్ స్వీప్ అంట సార్, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి మనకి, ఇప్పుడు 8 అయినాయి, బాపట్లకి 4 వెళ్ళినాయి. అంటే మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా కాబట్టి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకి 12 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో 99% అమలు చేశారు కాబట్టి మనకి ప్రజల్లో మంచి సానుకూలత స్పందన ఉంది. 112కి 12 సీట్లు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాధిస్తాం. అలానే 135కు పైగా రాష్ట్రంలో సీట్లు, అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా అవుతారని చెప్పి వారు ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. నిన్న 17వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ఇక స్పెషల్ పీపీగా పివి రెడ్డి పీపీలు గతంలో కూడా వారే ఉన్నట్లున్నారు, మళ్ళీ రెన్యువల్ ఇచ్చినట్టున్నారు. అంటే స్పెషల్ పీపీ అంటే దీన్ని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ కేసులకు సంబంధించి, అంటే కొన్ని విభాగాలకి కొంతమంది స్పెషల్గా పెడుతూ ఉంటారు. అంటే ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ సంబంధించి పివి రెడ్డి గారిని నియమించినట్లు ఉంది. వారికి ఇది ఏదో అయిపోతుందట టైం, గతంలో ఇచ్చినటువంటి టైము, అంటే 3 years కాలమానం ఉంటుంది కాబట్టి దానికి 3 ఏళ్ళు అయిపోయినట్లుంది. మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు వారికి పొడిగించు అవకాశాన్ని కల్పించారు. అంటే దీనికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి, కాస్మెటిక్స్కి సంబంధించి ఏదైనా కేసులు ఉంటే వారు ప్రభుత్వం తరఫున వారు వాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక బాలినేని పర్యటన సార్ ఈరోజు పెళ్ళూరు నుంచి పర్యటన ఈరోజు చేస్తారు. 17వ డివిజన్ 17వ డివిజన్లో ప్రారంభించారు. అంటే దీనికి సంబంధించి పెళ్ళూరులో ఉదయం 8:30 ఈ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిర గారింట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారట. అక్కడ పాల్గొన్న తర్వాత 9 గంటలకి పెళ్ళూరులో వీరు ప్రచారానికి వెళ్తారు. మళ్ళీ 12:30కి 45, 49 డివిజన్లో ఆర్య వయసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారట. మధ్యాహ్నం 1:30కి ఈస్టర్ కదా ఈరోజు, గంగాడ సుజాత గారు ఏదో స్పెషల్గా వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసినట్టున్నారు, దాంట్లో కూడా పాల్గొంటారట. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి పెళ్ళూరులో మళ్ళీ ఎన్నికల ప్రచారం. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి షెడ్యూల్ని పార్టీ కార్యాలయం వాళ్ళు రిలీజ్ చేశారు. సార్ పాఠశాల రాజకీయ నాయకులు బొమ్మలు ఉండకూడదు, నిషిద్ధం. ఈ పాఠశాలలో అన్నిటి మీద కూడా ఏదో సీఎం గారి బొమ్మలు, ఈ ఎవరైతే ఆ శాఖ మంత్రి ఉంటాడో ఆ బొమ్మలు కూడా ఉన్నాయట. వాళ్ళ పిల్లలకి చిక్కీలు ఇస్తారు చూసారా, చిక్కీల మీద కూడా ప్లాస్టిక్ కవర్ మీద కూడా సీఎం గారి బొమ్మలు అవన్నీ ఉన్నాయట. వీళ్ళకి పుస్తకాలు ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు కదా, వాటి మీద కూడా వీళ్ళ బొమ్మలు ఉన్నాయట. అందుకని ఈ చిక్కీలకి ఆ పైన ఏవైతే రేపర్ ఉంటుందో అవి తీసేసేయాలని చెప్పి తీసేసి మళ్ళీ కాల్ చేయాలని కూడా చెప్తున్నారు.
అవి తీసేయటం, ఈ పుస్తకాల మీద ఉన్నటువంటి వాటికి అట్టలు కూడా అవి వేయాలని చెప్పి కూడా చెబుతున్నారు. అలానే బెల్టులు, బ్యాగులు వీటి మీద కూడా స్టిక్కర్స్ ఉన్నాయట, అన్నిటి మీద కూడా, అన్నిటి మీద ఉన్నాయట. మరి వాటిని ఏం చేస్తారో తెలియదు. ఈ ఫ్లెక్సీలు, స్కూల్స్ లో ఫ్లెక్సీలు కట్టి ఉంటారు నాడు నేడని, వాటిని తొలగించమంటున్నారు. ఈ చార్టులు, క్యాలెండర్లు వీటి మీద కూడా ఈ బొమ్మలు ఉంటే తీసేయమంటున్నారు. గుడ్డు మీద కూడా స్టాంపులు, స్టిక్కర్స్ అంటిస్తారట, అది అది కూడా మరి ఏం చేయాలో అదేమంటారు. మొత్తం మీద ఇవన్నీ ఈ శిలా పలకాలు కూడా ఉంటాయి కదా, వాటన్ని మీద పేపర్స్ అంటించమని నిన్న డిఈఓ గారు, ప్రత్యేకమైన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి హెచ్ఎంలు, ఉపాధ్యాయులకి ఇవన్నీ సూచనలు చేశారట. అలానే ఎవరు కూడా టీచర్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. అలానే వాట్సాప్ లో సందేశాలు ఇవి కూడా గ్రూపులు వాటిలో కూడా చేయకూడదు అని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఏదో కొద్దిగా కష్టమైన ఎన్నిటి మీద తీస్తారు అసలు. ఇంకా పాస్బుక్ మీద కూడా ముఖ్యమంత్రి తిరిగి సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ లోపల ఇంకా ఎన్ఐ చెప్పండి కదా, చూసి వదిలేయటం. మొత్తం మీద కోర్టుకి సంబంధించి ఇవి కూడా అమల్లోకి వచ్చింది వాస్తవానికి. ఇక 10వ తరగతి మూల్యాంకనం సార్ స్టార్ట్ అయిందా? అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి. వెంటనే రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాని మీద కూడా చర్యలు చేపట్టినట్టున్నారు. మళ్ళీ వీళ్ళకి ఇంకోసారి కూడా ఎగ్జామ్స్ పెడతారు. అందుకని వెంటనే రిజల్ట్ ఇస్తే మళ్ళీ ఒక నెల రోజుల్లో ఎవరో తప్పిన వాళ్ళకి కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీనికి సంబంధించి డిఆర్ఎం స్కూల్లో రేపు 1వ తేదీ నుంచి వేశారు. 38 మండలాల నుంచి 1200 మంది ఉపాధ్యాయుల్ని దీనికోసం ఎంపిక చేశారట. మరి ఇవన్నీ మూల్యాంకనానికి సంబంధించి ఇది వేరే జిల్లాల నుంచి వస్తాయి మనకి ఇక్కడ, వాటిని ఇక్కడ మూల్యాంకనం చేస్తారు. ఏ జిల్లా నుంచి వచ్చిందో కూడా తెలియదు, ఎందుకంటే బార్ కోడ్ ఇస్తారు కాబట్టి దాని ప్రకారం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా పరీక్షలు పూర్తి కావడం వెంటనే రిజల్ట్ ఇచ్చేదానికి కూడా మూల్యాంకనం ప్రారంభిస్తున్నారు. చాలా ఫాస్ట్ గానే చేస్తున్నారు సార్. ఇప్పటివరకు రిజల్ట్స్ ఇంటర్మీడియట్ కూడా ఆల్రెడీ ఎండింగ్ వచ్చింది. ఇక నేడు ప్రజాగలం అంటే సార్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అది ఎన్నికల ప్రచారానికి మొట్టమొదటిసారిగా జిల్లాకి వస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ అభ్యర్థుల ఎంపిక ఇదంతా కొలిక్కి వచ్చేసింది. మనకి 8 నియోజకవర్గాలు మన జిల్లాలో, 8 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ ఆల్రెడీ ప్రకటించేసింది. టీడీపీ కూడా నిన్న ఒక సీటు ఉంటే అది కూడా ప్రకటించేశారు. దర్శి ఎంపీ గారు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించారు. కాబట్టి ఈ సమరానికి సిద్ధమయ్యేటటువంటి టీము టీడీపీ నుంచి వైసీపీ నుంచి రెడీ అయ్యారు. దీంట్లో భాగంగా ఈరోజు ప్రజాగలం సభకి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి మార్కాపూర్లో ప్రజాగలం అనేటటువంటి సభ జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బాపట్ల నియోజకవర్గంలో కూడా ప్రజాగలం సభలో పాల్గొనడానికి వారు వస్తున్నట్లు ఈరోజు షెడ్యూల్. అది మార్కాపూర్ తర్వాత వెంటనే బాపట్ల. సిఏఏ దేశానికి ప్రమాదకరం. ఇప్పుడు సిఏఏ అని చెప్పి ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి దీన్ని సవరణ అనమాట. అంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శరణార్థులు వాళ్ళందరూ కూడా భారతదేశ పౌరసత్వం ఇవ్వాలనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇది దేశానికి ఏదో దేశ రక్షణకి కొద్ది ప్రమాదకరం అని చెప్పి వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలన్నీ కూడా నినాదాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న కలెక్టరేట్ వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. వెంటనే ఈ విధానాన్ని అమలు చేసే విధానాన్ని దీన్ని తొలగించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటివి ఏదో మొత్తాన్ని మీద కొంత సమస్యల్ని పక్కదారి పట్టించేదాన్ని కూడా ఇలాంటి అమలు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎలాగ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అధికారికంగా ఇస్తే మంచిది కదా, అనధికారికంగా ఉండేదానికి అంటే దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మరి, అంటే వీళ్ళు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు దీన్ని రద్దు చేయమంటున్నారు, దీన్ని ఎందుకు రద్దు చేయాలి, దీనివల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏమిటి అన్నటువంటిది కూడా చేస్తే మంచిది. ఓకే, అంటే ఈ పౌరసత్వం ఉంటే గానీ ఇక్కడ భారతదేశంలో వచ్చేటటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ లబ్ధి ఏదైతే ఉంటుందో పౌరసత్వం ఇస్తే ఇవి ఇవ్వాలి, అవన్నీ కూడా వస్తాయి. అనఫిషియల్ కాబట్టి చివరిగా రంజాన్ మాస ఉపవాస వేళ సార్ ఈరోజు రంజాన్ మాస ఉపవాస వేళలు ఆదివారం ఇఫ్తార్ సాయంత్రం 6:27 ఇవాళ, సోమవారం రేపు సహారీ 4:43 దీక్ష తీసుకునేటువంటి కార్యక్రమం.
ఈరోజు ఈస్టర్ పండుగ కూడా ఘనంగా చేస్తున్నారు. ఉదయం నుంచి మీకు ఈ తారాజువాలు ఇవన్నీ కూడా మోగుతున్నాయి, అవుట్లు కూడా మోగుతున్నాయి, ఉన్నారు కదా. ఇవన్నీ కూడా తెల్లవారుజామున ఏం చేస్తారంటే అన్ని చర్చిల దగ్గర నుంచి కూడా శ్రీగిరి కొండ ఉంది కదా, శ్రీగిరి కొండ మీద సామూహిక ప్రార్థన చేసుకునేటటువంటి ఒక ఏర్పాటు ఉంది అక్కడ. కాబట్టి అందరూ కూడా ఉదయాన్నే తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి సామూహిక ప్రార్థనలు కూడా ప్రారంభమైనాయి. మనకి టౌన్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఉత్సాహంగా, అంటే యేసు ప్రభు మళ్ళీ ఈరోజు సమాజం నుంచి మేల్కొంటున్నాడు కాబట్టి ఆ దృశ్యాన్ని చూసేదానికి అటువంటి పవిత్రమైనటువంటి సందేశం, మళ్ళీ పునరుజ్జీవన అంటారు, పునరుద్ధానం. ఆ పునరుద్ధానం సందర్భంగా మళ్ళీ ఏదైతే బైబిల్ వాక్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వినటానికని చెప్పి అక్కడ సామూహిక ప్రార్థనలు, ప్రపంచ శాంతి కోసం ఇవన్నీ కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్రైస్తవ సోదరి మండలందరూ కూడా ఈరోజు పెద్ద స్థాయిలో కొండ మీదకి ఆ సామూహిక ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యమైన అంశాల మీద చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. మరి ఈనాటి కాఫీ టైమ్ సిప్ అండ్ సి కార్యక్రమం ఇదండి. రేపు ఉదయం 8:30 శ్రీ సత్య న్యూస్లో మరిన్ని తాజా వార్తలతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.